దేవుని జనాంగమా, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి విడిపించాడు దేవుడు. అరణ్యంలో నడిపిస్తున్నాడు. వీళ్ళు ఇప్పుడు ఆత్మీయ యాత్రలో ఉన్నారు, అరణ్య యాత్రలో ఉన్నారు. వాళ్ళకు భయంకరమైనటువంటి పరిస్థితులు అరణ్యంలో ఏముంటాయో మనకు తెలుసు. కానీ ముళ్ళబాటను పూలబాటగా మరచి, అంధకారాన్ని వెలుగుగా మార్చి, పురులు సింహాలు అన్ని కూడా సంచారం చేసే అరణ్యంలో కూడా దేవుడు తోడైంది. ఎండ దెబ్బ అయినా తగలకుండా, రాత్రి వెన్నెల దెబ్బ అయినా తగలకుండా, పగలు మేఘ స్తంభములను, రాత్రి అగ్ని స్తంభములను తోడైంది వారిని నడిపిస్తా ఉంటే 2 గుంపులు వారు అక్కడ కనబడుతున్నారు. సంఘం ఒక్కటే, ఒకే సంఘంలో 2 గుంపులు వారు ప్రపంచమంతా క్రైస్తవ సంఘాలలో నేటికి ఉంటారు కంపల్సరీ. కాబట్టి ప్రభువుకు యేసయ్య అంటున్నాడు, 2 తిరగలు విసురుతూ ఉంటారు, ఒకటి కొనుక్కోబడుతుంది, ఒకటి విడవబడుతుంది. 2 మంచం మీద పరుండుతారు, ఒకటి కొనుక్కోబడుతుంది, ఒకటి విడవబడుతుంది. 2 పొలంలో ఉంటారు, ఒకరు కొనుక్కోబడతారు, ఒకరు విడవబడతారు. మనది ఏ గుంపు? ఒక గుంపేమో సడుగుతూ ఉంటే మరొక గుంపేమో ఆనందిస్తా ఉంది. దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని అరణ్య యాత్ర గుండా నడిపిస్తున్నాడు. అరణ్యంలో అనేకమైనవి ఉంటాయి, కానీ దేవుడు మన కొరకై నియమించినటువంటి అరణ్య మార్గాన్ని మనం ఏం చేయాలి? ప్రేమించాలి అని 84వ కీర్తన చదువుదామా? 84వ కీర్తన, కీర్తన గ్రంథము 84వ కీర్తనలో 5వ వచనం 2వ లైన్లో, 5వ వచనం 2వ లైన్లో, ఆనాడు వాటిని నడిపిస్తా ఉంటే వారు ఏం చేస్తూ ఉన్నారట? యాత్ర చేయు మార్గములు ఆనాడు ఇశ్రాయేలీయులకు ఎలా కనబడ్డాయట? అవి ప్రేమగా కనబడ్డాయట. వారిని దేవుడు నడిపిస్తున్నటువంటి అరణ్య మార్గాన్ని వారు ప్రేమించారు. వారికి ఎంతో ఆనందాన్ని కలిగించారు. దేవుడు మన కొరకు నియమించిన మార్గాలను ఆయన నడిపిస్తూ ఉండగా వాటిని మనము కష్టతరంగా కనుక ఎంచినట్లయితే మరి ఎక్కువ కష్టాలను మనము కొని తెచ్చుకుంటామని గతంలో మనం చూసాం. వారు సముద్రము చుట్టూ ఫిలిష్తీ మార్గం గుండా అరణ్యము చుట్టూ కనుక ప్రయాణం చేస్తూ వెళ్తే ఐగుప్తు నుండి చెప్పండి మరి కనానుకు 11 రోజుల ప్రయాణమే. కానీ దేవుడు ఆ యొక్క అరణ్యము చుట్టూ కాకుండా అరణ్యంలో కూడా వారిని నడిపిస్తా ఉన్నాడు. 40 దినాల ప్రయాణమే. కానీ అవన్నీ లెక్కలు చూసాం గతంలో. 40 దినాల ప్రయాణాన్ని వాళ్ళు 40 సంవత్సరాలు కొని తెచ్చుకున్నాడు కదండి. 2+2 4 అవుతుంది, లేదా 10+10 20 అవుతుంది. కానీ వాళ్ళు ఏం చేశారు? 10+10 20 కాకుండా 10+10ని 10x10 అంటే మల్టిప్లై చేసుకున్నారు కదండి. అంటే 10x10 100 అయినట్లుగా వాళ్ళు శ్రమలను కొని తెచ్చుకున్నారు. దేవుని మీద తిరుగుబాటు చేస్తూ, సడుగుతూ, దేవునికి ఆయాసం కలిగిస్తూ, దేవుడు నడిపిస్తున్న మార్గాలను వాళ్ళు ప్రేమించకుండా వాళ్ళు తృణీకరించి దేవుని మీద తిరుగుబాటు చేసి 40 దినాల ప్రయాణాన్ని 40 సంవత్సరాల్లో వాళ్ళు కోరి తెచ్చుకున్నారు. అయినప్పటికీ అందులో ఒక గుంపు ఏం చేస్తుంది అంటే, మనం చదువుకున్నాము ఏమని? సామెతల గ్రంథమా? కాదు, 138వ కీర్తనను పెట్టాడు బహుశా ఈ మధ్య కాలంలోనే. అందులో ఒక గుంపు ఏం చేస్తుంది? అరణ్యం యాత్ర కూడా నడిపిస్తున్నట్టుగా వారు సంతోషించి దేవుణ్ణి స్తుతిస్తారు. 136వ కీర్తన 16వ వచనంలో దేవుడు తమను అరణ్య నాటికి కూడా నడిపిస్తున్నందుకు ఆ 2 గుంపులు ఒక గుంపు ఏం చేస్తుంది? సంతోషిస్తుంది, దేవుణ్ణి స్తుతిస్తా ఉంది. దేవునికి భయం కలుగుతుంది కాక. కారణాలు ఏంటి అంటే, వాడు క్రింద ముళ్ళ తుప్పల చోటల, పగురక్కస చెట్ల చోటల, గాఢాంధకారం కమ్మి చీకటి చోటల, ఆ విషపురుగులు, క్రూర మృగాలు, జంతువులు వాటి వైపు చోటల్లా వాళ్ళు వేటి వైపు చూస్తున్నారో వాళ్ళ కంటికి కొన్ని విశేషమైనటువంటి కార్యాలు దేవుడు జరిగిస్తూ వాటి వైపు దృష్టి అంతా కూడా సాధించాడు. యోసేపు అంటాడు ఆదికాండం 45వ అధ్యాయంలో 20వ వచనంలో, ఐగుప్తులో ఉన్న మంచి వస్తువులన్నీ కూడా మీవే అయినను వాటి మీద మీ దృష్టి నిలపకుడి. దృష్టి ఎక్కడ పెట్టాలంటే కొలసి 3:1-2 ప్రకారము మీరు క్రీస్తుతో లేపబడిన వారైతే మీ యొక్క మనసు భూ సంబంధమైన వాటి మీద కాకుండా పైనున్న వాటి మీదనే మీ దృష్టి పెట్టండి. చూసారా? మనం ఇంకా చదువుకుంటే యెషయా గ్రంథం 47:22 మనం చదువుకుంటే, భూదిగంతని వాసులారా, శిలువ మీద వేలాడబడుతున్నటువంటి యేసయ్య కేక వేస్తూ పిలుస్తున్నాడు, భూదిగంతని వాసులారా, భూమికి 4 ప్రక్కల ఉన్నటువంటి సమస్త ప్రజలారా నా వైపు దృష్టి పెట్టి రక్షణ పొందండి. దృష్టి ఎక్కడ ఉంచాలి? ఇక్కడ 2 గుంపులు 2 రకాలైనటువంటి దృష్టి కలిగి ఉన్నారు. ఒక గుంపేమో చెప్పండి ఐగుప్తులో తిన్న, త్రాగిన, అనుభవించిన అది ఇక్కడ దొరకపోయేసరికి అరణ్యంలో వాటి మీద పెట్టారు. ఇంకొక గుంపేమో ఐగుప్తులో దొరకని అద్భుతమైన రీతిలో అరణ్యంలో దేవుడు ఒక అద్భుతమైన రీతిలో ఆ మన్నా లాంటి కార్యాలు చేస్తూ ఇష్టానికి వాళ్ళకి ఎంతగా అద్భుతకరంగా ఆశ్చర్యకరంగా వాటి వైపే చూస్తున్నారు. అడుగులు ముందుకు పోతా ఉన్నాయి. వారు ముళ్ళ తుప్పల మీద నడుస్తున్నారా?
గాఢాంధకారం గమనించేటువంటి బలురకసి చెట్ల మీద అడుగు వేస్తున్నారా? లేదంటే చెప్పండి, ఆ యొక్క క్రూర మృగాల విష జంతువులు దాటుకుంటూ పోతున్నారా? అవేమి వాళ్ళకి పట్టట్లా. ఆకాశం నుండి దేవదూతకి మన్నా దాని మీద కురిపిస్తామంటే దాని మీద దృష్టి పెట్టిన వారందరి పాదాన్ని దేవుడు ఆయన చేతుల మీద పట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళ అడుగులు ముళ్ళ తక్కువ మీద పట్టలా. గాఢాంధకారం గమనించేది కాదు, వారికి వెలుగుగా ఉండి రాజబాటిగా వాళ్ళ మాట ఎలా మార్చబడిందండి. ఏషియా గ్రంథము 35వ అధ్యాయము, ఏషియా గ్రంథము 35వ అధ్యాయము 8వ వచనంలో మనం చూసినట్లయితే 35:8వ వచనం, అక్కడ దారిగా ఉన్న రాజమార్గము అదండి. వారు అద్భుతమైనటువంటి దేవుని కార్యాలు అరణ్యంలో చూసుకుంటే వాళ్ళ చూసి దేవుడు చేసిన వాటి మీద సాధించారు. కానీ హృదయంతో వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళు అడుగు చేసుకుంటా పోతున్నారు. వాళ్ళ ప్రయాణం అనుభవానికి సాగిపోతుంటే యేసయ్య కొండబాటును ఏం చేశాడు? కొండబాటుగా రాజమార్గంగా ఏర్పడిపోయాడు. ఇక్కడ మనం చదువుకుంటున్నాం 35:8లో అక్కడ కొండబాటు దేవుడు మనకి ఎలా ఏర్పడిపోయాడంటే రాజమార్గంగా. అది పరిశుద్ధుడు నడిచే మార్గం అంటండి. అది అపవిత్రుడు పోకూడని మార్గం అంట. 9వ వచనం 3వ లైన్లో విమోచించబడిన వారు మాత్రమే అక్కడ నడుచుకుంటూ పోతా ఉంటారంట. వారు 10వ వచనంలో యెహోవా విమోచించుకున్నారు, పాటలు పాడుచు తిరిగి వారి తలల మీద నుంచి ఆనందము, వారు ఆనంద సంతోషంతో ఆ గంతులు వేస్తూ దేవుడిని స్తుతిస్తా ఉన్నారని దేవుని వాక్యం తెలియజేస్తారు. దేవునికి ఒక గుంపేమో సడుగుడు, ఒక గుంపేమో ఆనందంతో. ఎంత వ్యత్యాసం అండి! ఒకే సంఘంలో ఒకే ఇంటిలో రకరకాలైనటువంటి ప్రజానీకాన్ని మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రభు రాకడ దినాన్ని ఉంచుకోవడం నిశ్చయముగా ప్రభుని ఎదుర్కొనే గుంపులో ఉండాలి. ఆత్మీయ జీవితంలో ఎన్ని సమస్యలు ఏర్పడినా కానీ ఆగిపోక అడుగులు వెనక్కి లేకుండా ముందుకే సాగిపోవాలని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మన్నా అంటే అరణ్యంలో యాత్ర చేసే వారికి దేవుడు ఏమిస్తున్నాడండి? మన్నా అంటే చెప్పండి, దేవుని కృప ఎక్కడ దొరుకుతుంది? వాళ్ళకి అరణ్యంలో మాత్రమే దొరుకుతుంది, కానీ ఐగుప్తులో దొరకల. జీవితాలను సరిచేసి తిన్నగా నిలబెట్టి నడిపించే దేవుని వాక్యం అరణ్యంలో మాత్రమే దొరుకుతుంది, కానీ ఎక్కడ దొరకట్లేదో ఐగుప్తులో దొరకల. 3వదిగా మనం చూసినట్లయితే మన్నా అంటే ఏంటని చెప్పుదాం, పరిశుద్ధత. ఏంటి చెప్పండి? పరిశుద్ధత. వాళ్ళకు ఎక్కడ దొరుకుతుంది ఈ పరిశుద్ధత అనేది? ఐగుప్తులో దొరకల. ఐగుప్తు అంటేనే పాపం, ఐగుప్తు అంటేనే నలుపు, ఐగుప్తు అంటేనే శాపం, ఐగుప్తు అంటేనే ఫరో అంటే సాతాను రాజ్యం, చీకటి. అక్కడ వాళ్ళని సరిచేసే వాక్యాలు లేని లేవు. ఎప్పుడైతే అరణ్యంలోనికి వారు తేబడ్డారో దేవుడు మన్నాకు సూచనగా మధురంగా ఉండే దేవుని వాక్యాలు, ఖండించే వాక్యాలు, గద్రించే వాక్యాలు, శిక్షించే వాక్యాలు వారికి ఎలా ఉంటున్నాయంటండి? మధురం. ఎలా ఉంటున్నాయి? దేవుని వాక్యాలను వారు మధురంగా ఆస్వాదిస్తూ ఉన్నారు. ఇదిగో గత వారం మనం చెప్పుకుంటాం. ఇదిగో 141 కీర్తన వరకు సార్ చూద్దామా? 141 కీర్తన 5వ వచనంలో, నీతిమంతులు నన్ను కొట్టుటే నాకు ఉపకారం, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం, నేను అట్టి అభిషేకంలో రోజు వేయకుండా. వాళ్ళకి ఎలా ఉన్నాయండి? అభిషేకంగా మార్చబడ్డాయంట, తైలాభిషేకం అంట. గద్దింపులు, శిక్షలు, దైవశాస్త్రం ద్వారా దేవుడు వాళ్ళలో ఉన్న లోపాలను కళము పెట్టి వాళ్ళని గద్దించి శిక్షిస్తూ ఉంటే వాళ్ళకు మధురంగా ఉన్నాయట. అది ఒక తైలాభిషేకంగా వారికి ఉన్నదట. ఎంత గొప్పదండి! నువ్వు రాజు అయితే నాకేంటి? రాజులకు రాజు నిన్ను ఆ సింహాసనం మీద కూర్చుండబెట్టిన దేవుడు నీకు ఒక మాట తెలియచేయమన్నాడు. ఆ మనుషుడు నీవే. దావీదుతో పాస్టర్ గారికి గద్దిస్తూ ఉంటే, నేను పాపము చేశాను, నీ కుమిలి వెక్కి ఏడ్చి ప్రభు పాదాలు పడి కన్నీటి ముట్టిరుగా దాన్ని దావీదు ఎలా తీసుకున్నాడంట? దేవుని గద్దింపుల్ని తైలాభిషేకమంట కదండి. సామెతల గ్రంథం 13:18లో కూడా చూసాము. ఏమని? 13వ అధ్యాయము 18వ వచనంలో మనం చదవగలిగినట్లయితే అక్కడ ఆమె శిక్షను ఉపేక్షించే వారికి అవమానము, దరిద్రత వస్తుంది, కానీ గద్దింపును లక్ష్య పెట్టువాడు ఘనతను. దావీదుతోనే కదా దేవుడు మీద పరిశుద్ధతను మనం కోల్పోయినప్పుడు దేవుడు మనం సరిచేయడానికి వాక్యాల ద్వారా గద్దిస్తాడు, శిక్షిస్తాడు, శిక్షణ కూడా మనకు పంపిస్తాడు, శరీరంలో రోగాలు పెడతాడు, మనసులో నెమ్మది లేకుండా మానసిక రుగ్మతలు కూడా పెడతాడు. చివరికి అన్ని నష్టాలు పెట్టినా లొంగకపోతే లేవియా కాండం 26వ అధ్యాయంలో, లేవియా కాండము 26వ అధ్యాయము 14వ వచనం నుండి మనం చదువుకుంటా పోతే 40వ వచనం వరకు అనేకమైనటువంటి
విషయాలు అక్కడ రాయబడి ఉన్నాయి. 14 అంటాడు, మీరు నా మాట వినక నా ఆజ్ఞలన్నిటిని అనుసరిపోతారు, మీరు నా కట్టడలన్నీ నిరాకరించి వెళ్ళ. 16 వచనంలో అంటాడు, నేను మీకు చేయను త్వరగా మీ కన్నులను క్షీణింప చేయనట్లు ప్రాణమును ఆయాసపరిచినట్లు పాపత్వరాన్ని క్షయరోగాన్ని మీ మీదకి దేవుడి సెలవు లేకుండా మన శరీరం మీద ఏది కూడా దాడి చేయడానికి లేదు, ఏది కూడా దాడి చేయడానికి. 6 ఏళ్ల బయో ఆ మనిషిలో నుండి వెడలి పొమ్మంటే, అయ్యా ఈ మనిషిలో నుండి పొమ్మంటే పోతాం, కానీ ఏమంటుంది 6 ఏళ్ల దయ్యాలు అంటే ఆ పందులో దొరకడానికి సెలవు ఏసయ్య సెలవిస్తేనే వాటి తగ్గుతున్నాయి. యోగు చుట్టూ అతని ఇంటి వారందరి చుట్టూ ఇదిగో అతనికి కలిగిన ఆస్తి అందరి చుట్టూ నువ్వు ఖర్చు వేస్తావు కదా, నేను దాటి వెళ్ళకుండొచ్చు, అది తీసేయగలను. ఏసయ్య సెలవు లేకుండా ఒక వ్యక్తిని కొట్టడానికి, రోగం పెట్టడానికి, ప్రాణం తీయడానికి, వ్యాపారాన్ని నష్టం కలిగించడానికి, అనారోగ్యం రావటానికి, దేవుని బిడ్డలారా అనేక రకాలుగా ప్రమోషన్లో ఆగిపోవటానికి, ఉద్యోగం రాకుండా ఉండటానికి, పెళ్లి కాకుండా ఉండటానికి, అనేకమైన నష్టాల్లో దేవుని సెలవు లేకుండా కాదు. ఆయన సెలవు అపవాదికి ఇస్తే ఈనాడు కరోనా గత 13 నెలలుగా ప్రపంచాన్ని, ఒక గ్రామాన్ని కాదు, ఒక పట్టణాన్ని కాదు, ఒక మండలాన్ని కాదు, ఒక జిల్లాని కాదు, ఒక రాష్ట్రాన్ని కాదు, ఒక దేశాన్ని కాదు, 210 దేశాలు ఉన్నాయి. ఈ 210 దేశాలు ప్రపంచమంతటా ఉన్నటువంటి దేశాల్లో ఉన్న ప్రజలందరినీ గడగడలాడిస్తుంది అంటే నా యేసు సెలవిస్తే తప్ప. ఇది ఇదంతా జరిగించేది అపవాది, సాతానే. కానీ యేసు సెలవిస్తే తప్ప ఎటువంటి కార్యాలు జరగవు. ఇటువంటి కార్యాలు ఆయన తనంతరం తాను జరిగించరు, కానీ అపవాదికి అనుమతిస్తా ఉంటాడు, అపవాదికి అనుమతిస్తాడు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, ఇవన్నీ జరిగిన 18వ వచనంలో అంటాడు, లేవియా కాండం 26:18 ఇవన్నీ నీకు సంభవించిన మీరు ఇంకా నా మాటను వినుకుంటే అంటాడు. 21వ వచనంలో మీరు నా మాట వినడోలక నాకు విరోధంగా నడిస్తే మీ పాపాన్ని బట్టి ఏడుతున్న మిమ్మను. 23వ వచనంలో అంటాడు, శిక్షల మూలంగా ఎన్ని రకాల శిక్షలు మీకు పంపించినా మీరు ఇంకా గుణపడక నాకు విరోధంగా నడిస్తే నేను కూడా మీకు విరోధంగా నడుస్తాను. 27 అంటాడు, నేను ఇలా చేసిన తర్వాత మీరు నా మాట వినక నాకు విరోధంగా నడిస్తే నేను కోపపడి మీకు విరోధంగా. తర్వాత చదువుకోండి 41వ వచనం 3వ లైన్ చివరిలో లోబడిని తమ హృదయాలు లొంగదీయాలంటాడు. తాము చేసిన దోషాలకు ప్రతిదండన అనుభవించాలని ఒప్పుకోవాలంటాడు. ప్రభావ పాపాలను బట్టి ఈ నష్టాలు, ఈ పాపాన్ని బట్టి మన ఆరోగ్యంలో దేవా నీ రక్తం చేత మమ్మల్ని కడిగావు, పరిశుద్ధపరిచావు, పరిశుద్ధులుగా జీవించాలని కోరుకున్నావు, కానీ నేను ఇంకా పరిశుద్ధతను కోల్పోయి పాపంలో పడిపోయా, నన్ను క్షమించయ్యా అని కనుక నీవు తిరిగి ప్రభువు చెందుకు వచ్చినట్లయితే, ఆయన పాదాలను నీ కన్నీటితో కడగలిగినట్లయితే మన ప్రభు ఎలాంటి వాడో తెలుసా? మన ప్రభు ఎంత మంచివాడో తెలుసా? ఆయనకు కరుణామయుడు అనే పేరుంది, ఆయనకు కరుణామయుడు అనే పేరుందండి. దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించిన ఆయన భూలోకంలో ఉన్నంత కాలం అనేకలు ఆయన వచ్చి వింటున్నారు. కరుణించాడా? కఠినంగా ప్రవర్తించాడా? వారిని పెంచి వేశాడా? కనికరించి అని బయలు చెప్తుంది. మనమందరం కూడా ఒకప్పుడు దేవునికి శత్రువులమై ఉన్నాం, మనమందరం పాపులమై ఉన్నాం, మనమందరం అపవిత్రులను, కలుషితులతో, మురికితో నిండి ఉన్నటువంటి భయంకరమైనటువంటి దుర్మార్గులు. ఆయన మనలను ప్రేమించి మన కొరకు కల్వరి శిలువలో వేలాడతీయబడి ఆయన రక్తం చేత మనలను పరిశుద్ధ. ఆయన లోకానికి ఎందుకు వచ్చాడో చూద్దామా? ఆయన లోకానికి ఎందుకు వచ్చాడు? ఎబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 12వ వచనం, 13వ అధ్యాయము 12వ వచనం. కావున యేసు కూడా తన స్వంత రక్తం చేత ప్రజలను ఏం చేయడానికి? పరిశుద్ధపరచడానికి. ఏం చేయడానికి? పరిశుద్ధపరచడానికి గవిని నిలబెట్ట శ్రమ పొందాడు. మనల్ని కడగాలని, మురికి నుండి విడిపించాలని, పరిశుద్ధులుగా చేయాలని ఆకాంక్షతో దేవుడే నరుడిగా భూలోకానికి ఎత్తించి గవిని వెలుపట ఆయన రక్తం చూపించి ప్రాణాన్ని పెట్టి, నిశ్చయముగా ఆయన రక్తం మనల్ని ఏం చేసింది? పరిశుద్ధపరిచింది. మనల్ని పరిశుద్ధపరచగలిగే ఏది కూడా లేదు. వెండి పెట్టి మనం కడిగిన, బంగారం పెట్టి కడిగిన, రత్నాలు, వజ్రాలు, వైడూర్యాలు పెట్టి మనం కడిగిన మన మురికిగానే ఉంటుంది. మనమందరం కూడా అపవిత్రులమై నరకానికి వెళ్ళవలసింది. ఆయన తన రక్తం చిందిస్తే తప్ప, ప్రాణాన్ని పెడితే తప్ప, ఆ పరిశుద్ధ రక్తం చేత మనం కడగబడితే తప్ప మనం పరిశుద్ధులుగా మార్చబడలేదు. యేసయ్య మనల్ని ప్రేమించి మనల్ని ఏం చేశాడో? పరిశుద్ధపరిచాడు. ఆయన రక్తం చేత మనల్ని స్నానం చేయించాడు. ఆయన రక్తం చేత మనల్ని కడిగి శుద్ధీకరించి పరిశుద్ధపరిచాడు. ఒకసారి పరిశుద్ధపరచబడినటువంటి ఇశ్రాయేలు జనాంగం ఏం చేయాలి? వాళ్ళు మన్నా అంటే ఏంటి? మూడవదిగా పరిశుద్ధత. ప్రతిరోజు ఆ పరిశుద్ధతను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత వారి మీదే ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధత కాపాడుకోవాల్సిన బాధ్యత వారి మీదే ఉందంటే దాని అర్థం ఏంటి? రాత్రి మనం చదువుకున్న 1 కొరింథీ 15:34 పాపము చేయకుండా ఉండాలి.
ఏం చేయకుండా ఉండాలండి? ఏం చేయకుండా ఉండాలని రాత్రి మనం దేవుడు మనతో మాట్లాడాడు. పాపము చేయకుండా అనుదిన ప్రవర్తనలో, అనుదిన ప్రవర్తనలో మనం ఏం చేయాలి? పవిత్రతను కాపాడుకోవాలి. పవిత్రతను చూపుల ద్వారా పవిత్రత. ఎన్నిసార్లు తప్పిపోతున్నాం? మనము చూడకూడని వాటిని చూస్తున్నాం. చూచినప్పుడు అవి మనకు పవిత్రంగా కనబడుతున్నాయా, లేకుంటే మనము వేరే దృష్టితో వేరే యాంగిల్లో చూస్తున్నామా? యేసు ప్రభు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో అన్నాడు, ఇదిగో వ్యభిచారం చేసిన వాడికంటే వ్యభిచారం చూచి ఒక స్త్రీని చూచి మోహపు చూపుతో చూచినప్పుడు వాడు అప్పుడే వ్యభిచారం చేసిన వాడు. చూపుల్లో పాపం, మాటల్లో పాపం కదండి. మాటల్లో పాపం. మిరియాము తన తమ్ముడే కదా ఇష్టం వచ్చినట్లు మాట్లాడింది. చివరికి కుష్ఠరోగి తెచ్చుకుంది. చివరికి కణాలలో ప్రవేశించలేకపోయింది. ఆమె క్వైట్ డ్రీమ్ లేదండి. అది ఒక ప్రవక్తని అండి. ఆమె ఒక గొప్ప దేవుని బిడ్డ. దేవుడు ఇచ్చుకున్నాడు, కొన్ని బాధ్యతలు ఇచ్చాడు అరణ్యంలో ఆమెకు. తమ్ముడు బాలుడిగా ఉన్నప్పుడు 3 నెలలు దాచి వాళ్ళ తల్లి సరస్సులో విడిచిపెడితే జమ్ము పెట్టి చేసి అందులో వాడి కాపలా ఉంది. ఆమె నా తమ్ముడు ఏమన్నా అయిపోతాడేమోనని ఆరాటంతో నిద్రాహారాలు మానేసి అక్కడ సరస్సు దగ్గర తెలంగాణ తింటుండేమో కాపలా ఉన్నటువంటిది. ఒక విషయంలో అతను తప్పు చేస్తున్నాడో రైట్ చేస్తున్నాడో బైబిల్ అయితే ఎక్కడ ఆయన తప్పు చేశాడని చెప్పలేదు. భార్య చనిపోయిందో బ్రతికిందో తెలియదు. కానీ ఆయన 2వ పెళ్లి చేసుకుంటే ఈయన సడగటం ప్రారంభించింది. తన సహోదరుడైనటువంటి అహరోనుతో కలిసి కొనగటం ప్రారంభించింది. అది దేవునికి మంచిదిగా అనిపించలేదు. బైబిల్లో ఏమనుందంటే మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనంలో యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఎక్కడ 2-3 కూడి మాట్లాడుకుని ఉండగా దేవుడు ఏం చేస్తాడట? చెవియొగ్గి ఆనందిస్తాడట. వాటిని ఒక గ్రంథంలో రాస్తాడట. ఆ మాటలన్నీ ఒక రోజు బట్టబయలు చేస్తాడట. తీర్పు తీర్చి నరకంలో వేస్తాడట. ఆ మాటలు ఏం చేశాయి? ఆయనను కణాల్లో ప్రవేశించకుండా చేశాయి. ఎంత భయంకరంగా కదా! మాటల్లో పరిశుద్ధత మనం కలిగి ఉంటున్నాము. పాపము నుండి సాతాను కాడి నుండి విడుదల పొంది బాప్తిసం పొంది పరిశుద్ధాత్మ ఊటలు త్రాగి ఆత్మీయులు అడుగుల ముందుకు వేసినటువంటి దేవుని జనాంగమైనటువంటి ఇశ్రాయేలు ప్రజల్లో మాటల్లో కొంతమంది పరిశుద్ధత కోల్పోయారు. చూపుల్లో కొంతమంది పరిశుద్ధత కోల్పోయారు. ఆలోచనలలో కొంతమంది పరిశుద్ధత కోల్పోయారు. తలంపుల్లో కొంతమంది పరిశుద్ధతను కోల్పోయారు. ఊహల్లో కొంతమంది పరిశుద్ధతను కోల్పోయారు. దేవుడిని యెహోవా అంటాడు ఆదికాండం 6వ అధ్యాయము 5వ వచనంలో, ఆదికాండం 6వ అధ్యాయము 5వ వచనంలో చదువుకుంటే, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు. తలంపులు, హృదయం లోపల తలంపుల లోపల ఊహ ఎలా ఉందట? చెడ్డది. ఆనాడు ఇశ్రాయేలు దినాల్లో 2 కానానులో ప్రవేశించారంటే 6,03,550 మందిలో కేవలం 2 పరలోకాన్ని స్వాతంత్రించుకున్నారంటే మిగిలిన వారందరూ కూడా నశించడానికి కారణం ఏంటి? కొంతమంది మాటల్లో పరిశుద్ధత కోల్పోయారు, కొంతమంది తలంపుల్లో పరిశుద్ధత కోల్పోయారు, కొంతమంది ఆలోచనలో పరిశుద్ధత కోల్పోయారు, కొంతమంది ఊహల్లో పరిశుద్ధత కోల్పోయారు, కొంతమంది చూపులో పరిశుద్ధత కోల్పోయారు, కొంతమంది ప్రవర్తనలో, కొంతమంది నడవడికలో, కొంతమంది వస్త్రాధారణలో. దేవుని బిడ్డ, నేను ఏ విషయంలోనైనా తగ్గిపోతుంటే ప్రభు పాదాలు నిలబడ, ప్రభు నేను ఫలానా విషయంలో నేను పరిశుద్ధత కోల్పోయానయ్యా. మన్నా అంటే ఏంటి? పరిశుద్ధత ఇచ్చి ప్రతిరోజు వాళ్ళని కడుగుతున్నాడు, పరిశుద్ధులుగా చేస్తున్నాడు, ఆత్మీయతలో నడిపిస్తా ఉన్నాడు కదండి. లోతు కన్నులు పైకెత్తి ఏం చేశాడంట? చూచాడంట. ఏంటది? సొదొమ గుమ్మర్రా పట్టణమంతా వాడికి ఎట్ట కనబడిందంటే పచ్చగా ఉందంట. పరిష్కరణలోడికి లోకం అంతా కూడా పరలోక మహిమ వైపు చూడరా బాబు అంటే, పరలోక మహిమ బంగారం వెండి లేదండి అక్కడ. బంగారం, వజ్ర, వైఢూర్య, మరకత, మాణిక్యం, గోమేరికం, సులిమాని, సూర్యకాంతప రాళ్లతో, వెలగల రాళ్లతో కొనగబడి ఉంటే ఆ మహిమ వైపు కాదని ఈనాడు చాలా మందికి ఆ మహిమ ఎలా కనబడుతుందట? అసత్యం అన్నారు వాళ్ళంతా కూడా. ఏమన్నారండి? మాకెప్పుడు చూసినా ఏమన్నా చదివిస్తారో లేదని, ఎప్పుడు చూసి నీ కృపేనా, ఎప్పుడు చూసినా సరిచేసే వాక్యాలేనా, ఎప్పుడు చూసినా ఈ పరిశుద్ధతేనా బాబు? మాకెవరు పెడతారయ్యా ఈ మాంసం? మాకు ఈ కీరకాయలు దోసకాయలు జ్ఞాపకం వస్తున్నాయి బాబు. ఈ లంచాలో, ఈ మోసాలో, ఈ కుట్రలో ఇవన్నీ మాకు జ్ఞాపకం వస్తున్నాయి. మాకెవడో గుర్తించుకుందామండి. దేవుని ఇచ్చినాడు మన వాక్యం ఇప్పుడే ఓ పావుగంట క్రితమే ప్రారంభించుకుందాం. అందుముందేమో కొన్ని పొడి మాటలు మనం చెప్పుకుందాం. ఎందుకో దేవుడు అనుకుంటే నేర్పించాడు. దేవుని సెలవు లేకుండా ఇచ్చాడు. కొన్ని సందర్భాల్లో వాక్యము
రెగ్యులర్ గా వచ్చే వాక్యాన్ని ప్రక్కన పెట్టి కొన్ని సందర్భాల్లో దేవుడు కొన్ని మాటలు మనకు తెలియచేయాలని ఆకాంక్షించి వాటిని మన కళ్ళ ముందు పెడుతున్నాడు. అది దేవుడి యొక్క ఉద్దేశం ఏంటో మనం తెలుసుకుని అలా ఆయనకు అనుగుణంగా, ఆయన చిత్త ప్రకారం, ఆయన సంకల్ప ప్రకారం మనం అనుసరించి నడుచుకోవాలి. కాబట్టి మాటల్లో పరిశుద్ధత కోల్పోకూడదు. తలంపుల్లో, చూపుల్లో, నువ్వు చూసే చూపులో పవిత్రంగా ఉండాలి. జాగ్రత్త సమయం. అక్కడ వెంటనే టైం అయిపోతే నీ కంటితో చూసే, ఆ దృష్టితో చూసే ఆ యొక్క చూపులు మంచిగా కనుక లేకుంటే అక్కడ వెంటనే ఒక రోజు ఆయన ధవళ సింహాసనం ఎదుట నిలబెట్టుకుని ఇవన్నీ కూడా ఏం చేస్తాడు? ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో ఆయన 12వ వచనం నుండి కిందికి వెళితే ఆ గ్రంథాలన్నీ తిప్పుతాడు. ఈనాడు మనం చూసే అపవిత్రమైన చూపులు, చెడ్డ చూపులు, చెడ్డ మాటలు, పలికిన చెడ్డ మాటలు, ఆలోచించే చెడ్డ ఆలోచనలు, తలంచే చెడ్డ తలంపులు అన్ని కూడా పట్టణాలు చేసి మీరు కాళ్ళు చేతులు కట్టి. కాబట్టి ఎప్పటి వరకు మనము దీన్ని పరిశుద్ధతను కాపాడుకోవాలి అంటే చదువుకుందామా? వచ్చే వారం చదువుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేస్తుంది. తలలు వంచండి. ప్రభు సాన్నిధ్యంలోని కూడి వచ్చినటువంటి మనం, ప్రభు సాన్నిధ్యంలోనికి కూడి వచ్చినటువంటి మనం మన ప్రాణాత్మదేహాలన్నీ కూడా ప్రభు సన్నిధిలో ఆయనకు సమర్పించి, మనకు ఏదైనా మన హృదయం ఏ విషయంలోనైనా మన మీద నేరారోపణ చేస్తుంది, ఇదిగో నువ్వు ఫలానా విషయంలో నువ్వు పరిశుద్ధత కోల్పోయావు, దేవుని వాక్యం మనలో ఉన్నటువంటి ఏదైనా పరిశుద్ధత కోల్పోయిన సన్నివేశాన్ని, సంఘటనలో మన ముందు పెట్టి జ్ఞాపకం చేస్తావేంటి? మనం వాటిని ప్రభు పాద సన్నిధిలో పెట్టి పశ్చాత్తాప హృదయాలతో, కన్నీటితో, ప్రభా నేను ఫలానా విషయంలో పరిశుద్ధత కోల్పోయానయ్యా, కేవలం నీకే 51 కీర్తనలో, దావీదు 51 కీర్తనలో ఇదిగో 2 నుండి 4 వచనాలు కేవలం నీకే విరోధంగా దేవాలయం పాపం చేశానయ్యా, నేను సమర్పించిన నన్ను కడిగయ్యా, నన్ను పవిత్రపరచయ్యా దేవా, పాపంలో ఏదో ఆనందం వెళ్ళాను ప్రభావ, పాపంలో ఆనందం లేదు నాయన, అది నన్ను భ్రష్టుడిగా చేసింది ప్రభావ, పరిశుద్ధత కోల్పోయేటట్టు రక్షణలో ఉన్న ఆనందాన్ని తీసివేసింది ప్రభావ, నాకు మరలా రక్షణలో ఉన్న ఆనందాన్ని నాకు చేయవా, నీ సన్నిధిలో నుండి నన్ను తెంచివేయవద్దయ్యా, నీ ఆత్మనాల నుండి తీసివేయవద్దు ప్రభావ అని మనం ఏం చేయాలి? ప్రభు సాన్నిధ్యంలో మనల్ని మనం ప్రభువుని సమర్పించుకోవాలి. ప్రభా నన్ను క్షమించయ్యా, ప్రభా నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించండి ప్రభా అని ప్రభు పాదాల మీద పడి మనము కన్నీరు మున్నీరుగా కనుక వినిపించినట్లయితే ప్రభు నమ్మదగిన వాడండి. ప్రభు నమ్మదగిన వాడు. ఆయన అంటున్నాడు యోహాను సువార్త 6వ అధ్యాయం 17వ వచనంలో, నా యొద్దకు వచ్చు వాడిని ఎంత మాత్రము త్రోసివేయనట్టుంది. పశ్చాత్తాపముతో పాపాన్ని ఒప్పుకోనుతూ ఎవడైనా నా యొద్దకు వచ్చినట్లయితే నేను ఎన్నడూ కూడా వాడిని త్రోసివేయను, గట్టి వేయనని మాట్లాడుతున్నాడు. ప్రభు సన్నిధిలో మనల్ని మనం ప్రభు సమర్పించుకుందామా? ప్రార్థన చేస్తున్నాం. ప్రేమమైనటువంటి మా భగవంతుని, నిత్య నివాసమైనటువంటి యేసు, మీ పరిశుద్ధమైన గణనామానికి స్తుతులు చెల్లిస్తున్నాం. దేవా, మీ లేఖన భాగమించి ఒక్కరిగా ఉన్నటువంటి మా భక్తులు, త్రోవ తప్పినటువంటి మా భక్తులు, గురికితోనైనా చల్లాచెదరవుతున్నటువంటి మా భక్తుల్లో మీరు మమ్మల్ని క్షమించి ప్రభావం సరైనటువంటి మార్గంలో నడిపిస్తున్నందుకు మీకు వందనాలు ప్రభావ. మీ అపారమైన ప్రేమను పెట్టి మన కృపను నడిపిస్తుంటారు. ఇశ్రాయేలు ప్రజలను అరణ్యంలో నడిపిస్తున్నటువంటి రీతిని మా కళ్ళ ముందు గత 3 మాసాలుగా మొదలు పెట్టి మాకు తెలియజేస్తున్నారు. ఆ సంఘంలో 2 గుంపులు కనపడుతున్నాయి. ఒక గుంపు సడుగుతూ దేవుడిని తిరుగుబాటు చేస్తూ లోకంలో మాకు అది లేదు, ఇది లేదు, లోకం మీద ఆయన శరీర కార్యాల మీద వారు మనసు దృష్టి పెట్టి వారు నశించి నరకాలిపోతున్నారు. దేవా, మరొక గుంపు అయితేనేమో ఆయనలో దేవుడు చేసిన విశేష కార్యాలన్నిటి వైపు చూస్తూ వాటి వైపు చూస్తున్న కాలం వారికి ఆయన హృదయాలు ఆనందం పట్టలేక ప్రభుని స్తుతిస్తూ అడుగులు ముందుకు వేస్తున్నట్టు ఉండాలన్నటువంటిది మీ యొక్క ఆకాంక్ష. అతి త్వరలో వస్తున్నారు పరిశుద్ధుని కోరుకోవటానికి. ఒకసారి మీరు అంటూ చేత కడగబడి పరిశుద్ధపరచబడినటువంటి మురికి వారమైనటువంటి మమ్మలో పరిశుద్ధులుగా చేసినందుకు అన్నారు. కాబట్టి పరిశుద్ధత పరలోకానికి కొనుక్కోబడేంత వరకు మేమందరం కొనసాగించుకోవాలి. ప్రపంచమంతా ఎక్కడ చూసిన మారణకాండలు, భయంకరమైనటువంటి రీతిలో హాస్పిటల్ నిండిపోతున్నాయి. ఎక్కడ పాదాలు పెట్టడానికి కాలు లేదు, కాలు పెట్టడానికి ఎక్కడ చోటు లేదు. మమ్మల్ని కుటుంబాన్ని ఎంతగానో ప్రభుత్వ కాపాడుతూ మాకు కావాల్సిన భౌతిక వనరులు, ఆత్మ సంబంధమైన జీవులు, ఆశీర్వాదాలు అన్ని కూడా చేసినది. ప్రత్యేకమైన రీతిలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని కుటుంబాన్ని దర్శించండి, బలపరచండి, నిరాకరణ తీసుకువచ్చండి. భౌతికంగా ఏం కావాలో మీకు తెలుసు. అన్ని కూడా మహిమ ఐశ్వర్యంలో ఉండి ప్రతి ఒక్కరికి సమస్త సమృద్ధి అనుగ్రహించదని ప్రార్థించింది. వాక్యానికి మీరు పెట్టుకోండి. ప్రపంచంలో ఎక్కడైతే ఆరాధనలు జరుగుతున్నాయి అక్కడ
దేవుని ఆత్మను కురిపించండి. రక్షణ పొందినటువంటి ఇంకా 300 కోట్ల మంది ప్రజానికో వాళ్ళలో 120 కోట్ల మంది ఎక్కువ సంఖ్యాకులు మా దేశం ఒక దేశంలోనే ఉన్నారు. అందరి కళ్ళు తెరిపించండి. ఏసే సృష్టికర్త, ఏసే పాప శాపాలు ప్రజలందరికీ రక్తం చిందించి బలియాగమైపోయిన రక్షకుడని అందరూ కూడా ఎరుగునట్లు వారికి మీ జ్ఞానం దయచేయండి, కళ్ళు తెరిపించండి, మనోనేత్రాలు అన్ని విషయాలకు పరిసరం చేసి మరి మీరు ఆలస్యమైతే మేము మళ్ళా కలుసుకునేప్పుడు మమ్మల్ని మీకు భాష కల్పించండి. ఈలోగా మీరు ఆకలి కనుక వచ్చినట్లయితే మేమందరం కూడా వాళ్ళందరం కూడా పరలోక మధ్యలో ఉండడానికి సంపూర్ణంగా సిద్ధపరుస్తాం. యేసు ప్రశస్త నామంలో ప్రార్థించి తల్లి అయినటువంటి దేవుని ప్రేమ, మన ప్రభువుల రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు అంటున్నాం. పరిశుద్ధాత్మని సహవాసం సంగీతం ప్రపంచంలో ఉన్న సకల పరిశుద్ధులకు ప్రాముఖ్యంగా కూడవచ్చిన మన కుటుంబాలకు సదా తోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.